ఇప్పుడు రుద్రమదేవి సినిమాల్లో అల్లు అర్జున్ గారి గోన గన్నారెడ్డి పాత్ర విషయానికి తీసుకొద్దాం. నేను ఆ సినిమాకు రైటర్ని, చాలా రీసెర్చ్ చేశాను. ఓకే సార్. ఆ సినిమా డైలాగ్స్ రాశాను. యాక్చువల్గా అచ్చ తెలుగు అనేది తెలంగాణలో పుట్టింది. ఇది ఎవరు అచ్చ తెలుగు అనేది పుట్టింది తెలంగాణలో. ఇది ఎవరు ఒప్పుకుపోయినా చరిత్ర కావ్యాలు చెప్తున్న విషయం. ఆదికవి నన్నయ్య మహాభారతం మొదలుపెట్టిన 11వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో, తర్వాత నా తిక్కన సోమయాజి ఎర్రాప్రగడ పూర్తి చేశారు. అదే 13వ శతాబ్దం అయింది. కానీ పాల్కూరి సోమనాథుడని ఇప్పుడు వరంగల్ పాల్కూర్తి ప్రాంతంలోని ఒక మహాకవి, ఆయన మొట్టమొదట ప్రజల భాషలో రగడ అనే ద్విపద కావ్యం రాశాడు, బసవ పురాణం రాశాడు, అలాగే పండితారాజ్య చరిత్ర రాశాడు. ఇవన్నీ జనానికి అందుబాటులో ఉండే కథ. అలాగే పోతన మహాభాగవతం రాసింది తెలంగాణలోనే. అలాగే సుమతి శతకం ఉంది, ఇప్పుడు కాదు కానీ ఒక 40-40 క్రితం ప్రతి తెలుగు పిల్లవాడికి సుమతి శతకంలో ఒక్క శ్లోకమైన ఒక్క పద్యమైనా వచ్చి ఉండేది. ఆ సుమతి శతకం పుట్టింది కూడా తెలంగాణలోనే. అంటే ఒక అచ్చ తెలుగు అనేది తెలంగాణలోనే పుట్టింది ఉంది. సరే, ఎక్కడ పుట్టిందంటే నాతో చాలా మంది విభేదాలకు వస్తారు. పోతన భాగవతం, పాల్కుడి సోమనాథ, బసవ పురాణం, సుమతి శతకం, యు నేమ్ ఇట్, ఏవైనా కూడా ఈ గడ్డ మీద ఊపిరి పోసుకున్నవి. ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ యాస అనేది ఈ ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తుల ప్రతాపదుడిని ఓడించి వరంగల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత 14వ శతాబ్దం నుంచి ఆ భాష కలిసింది. ఉర్దూ, పారసీ భాషలు కలిసి ఇప్పుడున్న యాస వచ్చింది. అది గోన గన్నారెడ్డి పాత్రగా పెట్టారు. అదే సార్, తెలంగాణ స్లాంగ్. దాని మీద నేను చాలా విభేదించాను. ఎందుకంటే అచ్చ తెలుగు ఉండింది, అతను అలా మాట్లాడద్దు అని. బట్ ఆడియన్స్ వాళ్ళ దృష్టిలో రుద్రమదేవి అంటే తెలంగాణ సినిమా, గోన గన్నారెడ్డి తెలంగాణ మాట్లాడకపోతే ఎట్లా అని బయట జనం అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు. గోన గన్నారెడ్డి కొడుకు గోన బుద్ధారెడ్డి అనేవాడు రంగనాథ రామాయణం రాశాడు. రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ తీసినప్పుడు కూడా రంగనాథ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాడు. అలాంటి పండిత వంశం, కేవలం రాజవంశం కాదు, అంత పండిత వంశం గోన గన్నారెడ్డిది. పిల్లిని కూడా తల్లిని చేయలేమంటే భాష ఎందుకు మాట్లాడతాడు? నీ మొల్లో నా తాయెత్తని ఎందుకు మాట్లాడతాడు? ఇది ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి కాసి హీరో వర్షిప్ కోసం పెంచిన రాసిన డైలాగ్స్. క్యారెక్టర్ అది కాదు, కానీ ఆడియన్స్ అది పట్టించుకోవాలి. ఎందుకంటే తెలియదు ఈ తెలంగాణ స్లాంగ్ మిగిలిన క్యారెక్టర్ ఎందుకు మాట్లాడాలని వాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత ఒక విషయం జరిగింది, ఇంతవరకు ఎవరికి తెలియని ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ సినిమా చూసిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆయన చాలా హర్ట్ అయ్యాడు. మహారాజా గణపతి దేవుడు తెలుగు మాట్లాడతాడు, రుద్రమదేవి తెలుగు మాట్లాడుతుంది, మా రెడ్డి వంశ నాయకుడు గోన గన్నారెడ్డి మాత్రం ఇలాంటి యాస మాట్లాడతాడా, ఎందుకు ఇలా చేశారు అని ఆయన ప్రశ్నించాడు. నిజంగా జరిగింది ఇది. ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? ఆడియన్స్ చేత చీర్చి చప్పట్లు కొట్టించడానికో, హీరోని ఏమంటారు ఎలివేట్ చేయడానికో, లైక్ జనంలో పాపులర్ ఉన్నకి డైలాగ్ ట్రెండ్ ఇలా ఉందని చెప్పలేరు కదా. బట్ చరిత్ర విషయానికి వస్తే ఏం చెప్పిందంటే ఆయనతో, ఇదివరకు కావ్యాలకు ఒక లక్షణం ఉండేది, ఈ మాట అన్నా కూడా తప్పే అవుతుంది. సంస్కృత కావ్యాల్లో కొన్ని పాత్రలు సంస్కృతం మాట్లాడతాయి, మరికొన్ని పాత్రలు పాళీ భాష మాట్లాడతాయి. ఉదాహరణ, భవభూతి రాసిన దాంట్లో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీతాదేవి సంస్కృతం మాట్లాడదు, ఆర్యపుత్ర అని పిలవదు, అయ్యవుత్తో అని పిలుస్తుంది పాళీ భాష. హనుమంతుడు కూడా సంస్కృతం మాట్లాడడానికి లేదు, పాళీ భాషే మాట్లాడించారు. నాటక లక్షణం అది. ఇప్పుడు ఆ నాటక లక్షణం గురించి అతను మాట్లాడని చెప్తే నన్ను కొడతారు. చెప్పింది ఏంటి అంటే, గోన గన్నారెడ్డి జనం మధ్య నుంచి వచ్చినవాడు, ఒక బందిపోటు దొంగ తిరుగుతున్నాడు కాబట్టి ఆ జనం తాలూకు పల్లెటూరులో ఎలాంటి భాష ఉంటుందో అలాంటి భాష అతను మాట్లాడాడని చెప్పి ఆయన నాయకుడికి మేము చెప్పాం. ఆయన ఎంతవరకు నమ్మారో సాటిస్ఫైరో తెలియదు, కానీ కామన్ ఆడియన్స్కి ఈ విషయాలు తెలియవు. వాళ్ళు తెర మీద ఏం చూస్తే అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్పితే ఇది తప్ప ఒప్ప అనేది తెలియదు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా వచ్చింది మణిరత్నం గారిది, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళకి నచ్చలా. నేను ఆ నవల చదివా, అలాగే సినిమా చూసా. నవల ఎలా ఉందో అలాగే మణిరత్నం గారు తీశారు. అది తమిళ రాజుల చరిత్ర. మనకు పేర్లు అర్థం కాలేదు అని మాట్లాడారు, మనకు అనవసరం. మనకు అర్థమయ్యేలా కోసం మన తెలుగుని ఇంకోటి గోపాలుడనో రాముడనో రఘురాముడనో పెట్టలేరు, వాళ్ళ పేర్లు అవి. చరిత్ర ఎలా అని చెప్తారు. ఇప్పుడు కృష్ణదేవరాయ సినిమా తీసి ఇంటర్నేషనల్ రిలీజ్ అయింది, ఇప్పుడు కొరియన్ లాంగ్వేజ్ డబ్ చేసిన కిమ్ చినో చుకో అని పెట్టలేం కదా, మనకి పేరు కృష్ణదేవరాయలనే పెట్టాలి మనం. సో మనం వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే తమిళంలోనే ఇదివరకు వినది ఏంటి అంటే, ఒక మ్యాగజైన్ సర్క్యులేషన్, ఇప్పుడు మ్యాగజైన్స్ లేవు కానీ ఒక మ్యాగజైన్ సర్క్యులేషన్ డ్రాప్ అయిందంటే ఇమ్మీడియట్గా దాన్ని పికప్ చేయడానికి హిస్టారికల్ నవల్స్ సీరియలైజ్ చేసేవాళ్ళు. అది తమిళ్లకు ఉన్న కల్చర్ మీద రెస్పెక్ట్.
అదే సార్. అలాగే ఇప్పుడు మరాఠీలకు ఉన్న రెస్పెక్ట్ అది తెలుగు వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళ సంస్కృతి మీద, చరిత్ర మీద రెస్పెక్ట్ ఉండాలి. సంస్కృతి అంటే కేవలం సినిమాలే కాదు, పాపులర్ ఫిక్షనే కాదు, మన భాష, ఇక్కడ పుట్టి పెరిగిన మహానాయకులు, వాళ్ళు ఎదుర్కొన్న పోరాటాలు, వాళ్ళు పొందిన అవమానాలు, త్యాగాలు, ఇవన్నీ కూడా భావితరాలు తెలియాలి. వాడిని చరిత్రగా తీసుకోవాలి. అలాగని మరీ కూడా సూక్ష్మ రంధ్రాన్వేషణ కూడా చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్, నేను విన్నది, ఇది నిజాలు నాకు తెలియదు, అన్నమే సినిమా చాలా మంచి సినిమా. ఆ ఏడాది ఆ సినిమాకి చాలా అవార్డులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత నేను అప్పుడు మీడియాలో ఉండేవాడిని కాబట్టి ఎవరో మీడియా ఫ్రెండ్స్ చెప్పారు, నిజమో కాదో నాకు తెలియదు. ఈ సినిమా చూసిన జ్యూరీ కమిటీ మెంబర్ ఒక ప్రముఖ రచయితట, వేరే భాషకు చెందిన అతను. ఓకే. అన్నమయ్య సినిమాలో ఆ భక్తిని చూడలా, భక్తుడికి దేవుడి మధ్య ఉన్న బాండింగ్ చూడలా, అతని తపన చూడలా. అతను వెతికింది ఏంటి అంటే, అన్నమయ్య కాలంలో పొద్దుతిరుగుడు పూలు లేవు, ఆ తర్వాత పంట పండించారంట. పొద్దుతిరుగుడు పూల బ్యాక్డ్రాప్ లో సాంగ్ ఎందుకు పెట్టారు? అబ్బో, ఈ సినిమా అసలు ఇస్తారు కదా అనిసలేదు. ఇది ఫస్ట్ రిజెక్షన్ అట. రెండోది, సినిమా లొకేషన్స్ వాళ్ళ కన్వీనియంట్ మేరకు కేరళలో ఎక్కువ శాతం షూట్ చేశారు. ఆ కేరళ హౌసెస్ అవన్నీ ఉంటాయి సినిమా ఫస్ట్ హాఫ్ లో మీరు చూస్తే. కేరళ అతనేమో కడప ప్రాంతం లేక తిరుపతి ప్రాంతం అని చెబుతూ కేరళలో ఎందుకు తీశారు? కేరళ కల్చర్ తెలుగు కల్చర్ ఎందుకు అయ్యింది? రిజెక్టెడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కూర్చునే కుర్చీలు, మంచాలు, ఉయ్యాలు, బలాలు ఉంటాయి కదా, అదంతా విక్టోరియన్ టైం ఫర్నిచర్ అట. వాళ్ళు అన్నమయ్య కాలం విక్టోరియన్ ఫర్నిచర్ లేదు కదా, విక్టోరియన్ ఫర్నిచర్ని ఎలా పెడతారు? ఇలా కారణాల మీద రియాక్ట్ చేశారు. అంటే సినిమా ఎమోషన్స్ కాకుండా తప్పు ఉండొచ్చు. తప్పు ఏంటి? అన్నమయ్య చరిత్రను వక్రీకరించిన, అన్నమయ్య గురించి తప్పుగా చెప్పినా, లేక సాళువ నరసింహరాయల పాత్రను నీచంగా చిత్రీకరణ తప్పు. అందులో కుర్చీలో మంచాలు ఎప్పుడవో, అప్పట్లో వెనక కొబ్బరి చెట్టు లేదు, ఈత చెట్టు ఉండాలి, ఇలాంటివన్నీ తప్పు. ఈ సోషల్ బంధాలు అవసరం లేదు. ఇప్పుడు చావా సినిమాలో అతను డాన్స్ చేయకూడదు అనేది నాకు అది అబ్జెక్షన్ గా అనిపించలేదు. చిన్న సినిమాటిక్ లిబర్టీ. అతను తప్పుగా ఒక ఐటమ్ గలతో డాన్స్ చేస్తాను, తప్పు. ఒక సెలబ్రేషన్ లో తను డాన్స్ చేస్తే తప్పు కాదేమో నా పర్సనల్ ఒపీనియన్. అది చరిత్రని వక్రీకరించడం కాదు, అది సినిమాకి డ్రామటైజేషన్ ఉండాలి కదా. అదే సార్, అదే సార్. ఇప్పుడు ఆ మాటకు వస్తే వీళ్ళందరూ సినిమాల గురించి మాట్లాడతారు కానీ పుస్తకాల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఆర్యావర్త వైరి అనే ఒక నవల ఉంది, రామాయణం సిరీస్లో రావణాసురుడు గురించి రాసింది. అందులో ఎంత రావణాసురుడు ఓకే, సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు, రావణుడితో యుద్ధం చేశాడు, చనిపోయాడు, ఓకే, దాని గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రావణుడు ఉత్తముడు అని కూడా నేను అన్నాను. అతను చేసిన తప్పు నన్ను తగిన శిక్ష అనుభవించాడు, దాని గురించి ఓకే. కానీ ఆ పాత్రను నీచంగా చూపించడం అనేది తప్పు. అతన్ని ఒక స్మగ్లర్ కింద ఆ నవల్లో రాశారు. అలాగే నేను ఆ మాటలు నా నోటితో చెప్పలేను, బట్ విషయం మాత్రం ప్రస్తావిస్తాను. కుంభకర్ణుడు ఒక వేశ్యవాటికి వెళ్తాడు ఒక మైనర్ బాలికతో. రావణాసురుడు మైనర్ బాలికను కొనడానికి వెళ్తాడు. నవల్లో సీన్ ఇది. ఆ అమ్మాయి ఫాదర్, మైనర్ బాలిక ఫాదర్ ఏం మాట్లాడతాడంటే, నా కూతురితో నువ్వు ఇలా సెక్స్ చేస్తే ఒక రేటు, అలా సెక్స్ చేస్తే ఒక రేటు, ఇలా చేస్తే ఒక రేటు అని మాట్లాడతాడు. చాలా నీచమైన సన్నివేశం. ఒక అమ్మాయి వేసే వాటిలో అమ్మాయిని విడిపించడానికి వెళ్ళాడు, ఇలా రాయొచ్చు. ప్రజెంట్ ట్రెండ్లో అలాగా చాలా దారుణమైన మాటలు తనలేను, చెప్పడం ఇష్యూ కాదు, కానీ నాకు అది గుర్తు చేసుకోవడం కించవరచడం అయినట్టు అవుతా నేను మాట్లాడను. ఆ పుస్తకం చదివిన వాడు ఎవడూ లేడు, ఉన్నారు కానీ చదివి ఓకే రావణాసురుడు స్మగ్లర్ ఏమో ఇలా తిరుగుతున్నాడేమో ఇలా అనుకున్నా ఊహించుకుంటున్నారు తప్పితే ఇది ఒక ఇతిహాసాన్ని కించపరుస్తున్నారు. ఒక రైటర్ క్రియేటివ్ ఫ్రీడమ్ మీద తప్పుదో పట్టిస్తున్నాడని ఎవడూ క్రిటిసైజ్ చేయలేదు, ఎందుకంటే మన వాళ్ళ పుస్తకాలు చదవరు. సినిమాలో ఆడు పంచి సరిగా కట్టుకోలే, చీర సరిగా కట్టుకోలేదు, లేదా తలపాగా అలా పెట్టుకోలేదు, కిరీటం అలా పెట్టుకోలేదు, ఇది చరిత్ర ఏంటి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా వర్గం దెబ్బతింది, నా ప్రాంతంలో మాట్లాడుతున్నారు తప్పితే ఇలాంటి ఇతిహాసాలని వక్రీకరించి తీస్తున్న నవళ్ళు ఎవరు చదవలేదు, చదివిన వాళ్ళ మీద ఎవరూ మాట్లాడడం లేదు. వాటి గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే కొన్నిటిని మనం టచ్ చేయకూడదు. ఒక చరిత్ర కావచ్చు, మన కల్చర్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇతిహాసాలు టచ్ చేయొద్దని కాదు నా ఉద్దేశం, దాన్ని వక్రీకరించేలా చేయొద్దు. అదే సార్. ఆ విషయంలో అది ఒక స్టేట్ గవర్నమెంట్స్ ఆర్గనైజేషన్ చేయాల్సింది కదా. మనకు ఉండాలి ప్రేమ, మనం పుట్టిన నేల మీద మనకు ప్రేమ ఉండాలి, మన చరిత్ర మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి. ఉన్న రోజు ఎవరైనా తప్పు జరిగితే మనకు తెలిస్తే అది తప్పు అని తెలుస్తుంది, తెలియలేకపోతే ఏంటి అదే ఒప్పు అనుకుంటాం. అదే సార్. సో ఆ అవేర్నెస్ మనలో పెరగాలి, ఆ హిస్టారికల్ అవేర్నెస్ మనలో పెరగాలి, ఆ కల్చరల్ అవేర్నెస్ మనలో పెరగాలి. అది వచ్చేలాగా పాఠ్యాంశాలు మారాలి. పాఠ్యాంశాలు ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో 10 పాఠాలు ఉంటాయి, 10 పాఠాల్లో మొత్తం ప్రపంచ చరిత్ర భారతదేశ చరిత్ర చెప్పలేరు కదా, కొన్ని సెలెక్ట్ చేసి చెప్తారు. వాటిని మించి ప్రపంచంలో బయట ఎతకాలి.
బయట లిటరేచర్ చదవాలి, దానికి సంబంధించి సినిమాలు చూడాలి. ఇప్పుడు హిస్టారికల్ సినిమాలు చాలా ఆడుతుంది, అంతమంది ఎన్ని హిస్టారికల్ సినిమాలు డిజాస్టర్స్ లేవు. అదే సార్, ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమా చేసాడు పృథ్వీరాజ్, డిజాస్టర్ కాలేదా? అదే సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.